Attention to perfect info. డాకు మహారాజ్ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మామూలుగా బాలయ్య మూవీ నుంచి ట్రైలర్ వస్తే మాస్ డైలాగ్ కనీసం ఒక్కటైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ ట్రైలర్ లో అలాంటి డైలాగ్ లేకుండా చాలా సస్పెన్స్ తో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. డైరెక్టర్ బాబీ చెప్పినట్లే ఒక న్యూ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది ఈ మూవీ. అయితే ట్రైలర్ లో బాలయ్య 3 క్యారెక్టర్స్ లో కనిపించారు. డాకు మహారాజ్, సీతారాం, నానాజీ అండ్ విక్రమార్కుడు మూవీలో చూపించిన అదే చంబలేరి అని మళ్ళీ చూపించారు. ఫస్ట్ షాట్ లో ఒక డైలాగ్ ఉంటుంది. అనగనగా ఒక రాజు ఉండేవాడు, చెడ్డవాళ్ళంతా ఆయన్ను డాకు అనేవారు, మాకు మాత్రం మహారాజు అని. ఈ డైలాగ్ బట్టి చూస్తుంటే డాకు మహారాజ్ చనిపోతారు అనుకుంటా. ఎందుకంటే డైలాగ్ లోనే ఉండేవారు అని క్లియర్ గా చెప్పారు. అంటే ఇప్పుడు లేరనేగా అర్థం. ఈ డైలాగ్ వస్తుండగా తలలేని ఒక వ్యక్తి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈ డాకు మహారాజ్ ఆ ప్రజల కోసం పోరాటం చేసి చనిపోయి ఉండొచ్చు. ట్రైలర్ లో మనకు చాలా షార్ట్స్ ఇది నిజమే అని చెప్తుంటాయి. ఒకటి ఆ తలలేని విగ్రహం షాట్ అండ్ పాప చూపించిన ఒక చిన్న బొమ్మ ఈ షాట్ లో కాలిపోవడం మనం చూడొచ్చు. ఈ షాట్ లో డాకు మహారాజ్ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉండడం మనకు కనిపిస్తుంది. అంటే తన పాప ఈ పాప కావచ్చు, లేదా బాలయ్య అయ్యే అవకాశం కూడా ఉంది. ట్రైలర్ చూస్తుంటే బాలయ్య సీతారాంలా వచ్చి డాకు మహారాజ్ లా ఆ ప్రాంత ప్రజల కోసం మారి చనిపోయారనిపిస్తుంది. లేదంటే బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తుండొచ్చు. అలా అయితే డాకు మహారాజ్ చనిపోవడంతో ఆ ప్రజలను కాపాడడం కోసం సీతారాం అనే ఆఫీసర్ డాకు మహారాజ్ లా ఆ ప్రాంత ప్రజలకు, నానాజీలా ఆ పాప దగ్గరకు వెళ్ళుండొచ్చు. సో చాలా సస్పెన్స్ అయితే ట్రైలర్ లో చూపించారు. 4 హీరోయిన్స్ అయితే ట్రైలర్ లో మనకు కనిపిస్తున్నారు. ప్రెగ్నెంట్ గా ఉన్న ప్రగ్యా జైస్వాల్ డాకు మహారాజ్ వైఫ్ అని మనకు క్లారిటీగా ట్రైలర్ లో కనిపిస్తుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పినట్లే సమరసింహారెడ్డి మూవీ గుర్తుకు వస్తుంది అనేలా అయితే కనిపిస్తుంది. చంబల్ ప్రజలతో బాబీ డియోల్ వాళ్ళకు ఇష్టం లేని పని చేస్తున్నట్లు ట్రైలర్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ పాప ఎవరు అనేది మూవీ చూస్తేనే మనకు తెలుస్తుంది. బట్ సీతారాం అండ్ డాకు మహారాజ్ వేర్వేరు క్యారెక్టర్స్ అయినా వారిలో ఎవరు చనిపోయారనేది గెస్ చేయడం చాలా కష్టంగానే ఉంది. ఈ షాట్ లో చూస్తుంటే సీతారాం చనిపోయారనిపిస్తుంది. అండ్ ఈ షాట్ లో చూస్తుంటే చనిపోయిన డాకు మహారాజ్ స్థానంలోకి సీతారాం అనే పోలీస్ ఆఫీసర్ వచ్చారనిపిస్తుంది. కానీ బాబీ తీసిన వాల్తేరు వీరయ్య మూవీలో మాత్రం పోలీస్ ఆఫీసరే చనిపోతారు. సో ఈ మూవీలో కూడా అలా ఏమైనా జరగొచ్చేమో అనిపిస్తుంది. అండ్ ఈ ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీ అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది. సీతారాం ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేదంటే డాకు మహారాజ్ వైఫ్ ఫ్యామిలీ అయినా కావచ్చు. ఈ షాట్ లో ఈ ఫ్యామిలీని డాకు మహారాజ్ గ్యాంగ్ అయితే ప్రొటెక్ట్ చేయడం మనం చూడొచ్చు. సో ఇన్ని సస్పెన్స్ తో ట్రైలర్ ని మేకింగ్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. సో ఈ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ కావాలంటే ఖచ్చితంగా మనం జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Like, share, subscribe my channel for more updates.